నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోతున్న రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో హాస్పిటల్లోనే రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి చంపాడు రియాజ్. తర్వాత పరారయ్యాడు. స్పెషల్ టీంలు నిందితుడి కోసం తీవ్రంగా గాలించాయి. నిన్న సారంగపూర్లో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాయపడ్డ రియాజ్ ను ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ పారిపోయే యత్నం చేయగా ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. గతంలోనూ 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రియాజ్. నిజామాబాద్ లో రియాజ్ మృతికి సంబంధించి డీటెయిల్స్ రజనీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రజనీకాంత్, కానిస్టేబుల్ హంతకుడు రియాజ్ మృతిపై డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఉదయం అతన్ని రిమాండ్ కు తరలిస్తున్నటువంటి క్రమంలో తోపులాట జరిగింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దాంతో పాటు సమీపంలో ఉన్నటువంటి పోలీసుల వద్ద వచ్చినటువంటి వెపన్స్ ను తీసుకొని పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే సిపి చేరుకున్నారు. లోపల జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి అంశాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు పోలీసుల ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరోపక్క ఈ నెల 17వ తేదీన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ అరెస్ట్ చేసేందుకు వెళ్ళాడు. అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ప్రమోద్ పైన కత్తితో దాడి చేశాడు రియాజ్. ఈ దాడిలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. సో ఉన్నటువంటి రియాజ్ చాలా రోజుల తర్వాత నిజామాబాద్ లో దాదాపు రియాజ్ పైన 40 కేసులు ఉన్నాయి. దీంట్లో చాలా కేసులకు సంబంధించి అతనికి అరెస్ట్ వారెంట్ ఉంది. సో ఆ క్రమంలో రియాజ్ దాదాపు 6 నుంచి 7 నెలల పాటు నిజామాబాద్ లో ఆచూకీ లభించలేదు, పరారీలో ఉన్నాడు. ఆ క్రమంలో 17వ తేదీన ఆయన నిజామాబాద్ ఫోర్త్ జోన్ ఏరియాలో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ క్రమంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్ పైన దాడి చేశాడు. దాడి చేసి ఆ దాడిలో ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. సో ఆ తర్వాత రియాజ్ కానిస్టేబుల్ హత్య చేసి పరారీలో ఉన్నాడు. దాదాపు 48 గంటల పాటు అతను ఆచూకీ దొరకలేదు. పోలీసులకు ఆ ఘటన చాలా పెను సవాల్గా మారింది. ఎట్టి పరిస్థితుల్లో రియాజ్ ను అరెస్ట్ చేయాలంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి లభించింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు 9 బృందాలుగా పోలీసు 9 బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ ఆచూకీ కోసం వెతికారు. 2 బృందాలు మహారాష్ట్ర కూడా వెళ్ళినాయి. మిగతా 7 బృందాలు నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వెతికారు. నిన్న మధ్యాహ్నం తర్వాత సారంగపూర్ లోని నగర శివార్లోని సారంగపూర్ లో అతను ఉన్నట్టుగా ఆచూకీ లభించింది. అయితే ముందు రోజు మొన్న రాత్రి బాబన్ సాపాడ్ కాలనీలో రియాజ్ ఉన్నట్టుగా తెలవడంతో రాత్రి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి ఆ రోజు రియాజ్ పరారీ అయ్యాడు. పరారీ అయిన తర్వాత నిన్న మధ్యాహ్నం తర్వాత సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున సారంగపూర్ ప్రాంతానికి చేరుకున్నాయి. ఒక పాడుపడ్డటువంటి లారీలో రియాజ్ ఆచూకీని తెలుసుకున్నటువంటి పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మరోసారి పోలీసుల పైన రియాజ్ దాడి చేశాడు. ఆ దాడి చేసి పారిపోతున్నటువంటి క్రమంలో ఒక స్థానికుడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అతని పైన కూడా కత్తితో దాడి చేయడంతో పెనుగులాట జరిగింది. ఆ కత్తితో దాడి చేసినటువంటి క్రమంలో ఆ స్థానికుడితో పాటు రియాజ్ కూడా గాయాలయ్యాయి. రియాజ్ తలతో పాటు ఛాతీలో గాయాలయ్యాయి. అక్కడి నుంచి పోలీసులు వెంటనే రియాజ్ చుట్టుముట్టి అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నిన్నటి నుంచి రియాజ్ కు ట్రీట్మెంట్ నడుస్తుంది. సో నిన్న ఆదివారం కావడము ఈ రోజు ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉదయం అతన్ని రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అతన్ని రిమాండ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో సమీపంలో ఉన్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ వద్ద వెపన్ను లాక్కునే ప్రయత్నం చేసిండు. వెపన్ను లాక్కొని అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మీద దాడికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపిండు. ఆ కాల్పులో రియాజ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన అంతా కూడా జిల్లా జనరల్ ఆసుపత్రిలోనే జరిగింది. సో ప్రస్తుతం ఈ వార్త తెలియగానే పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోపక్క రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో రియాజ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు. రియాజ్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరారు. సో రియాజ్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. కానీ నిన్న పోలీసులు దాన్ని ఖండించారు. ఇట్లాంటి ఎన్కౌంటర్ జరగలేదు, రియాజ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడంటూ రాత్రి కొన్ని ఫొటోస్ ని కూడా పోలీస్ సిబ్బంది విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ ఉదయం రిమాండ్ కు తరలించినటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పోలీసు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు పోలీసు
పోలీసుల మీద తప్పించుకొని దాడి చేసే క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 48 గంటల పాటు ప్రమోద్ కానిస్టేబుల్ హత్యకు సంబంధించినటువంటి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. 48 గంటలుగా రియాజ్ ను పట్టుకోవడము, రియాజ్ చనిపోవడం ఘటన 48 గంటలుగా కూడా సర్కిల్ అవుతున్నటువంటి నేపథ్యం. సో రియాజ్ ను నిన్న ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈ క్రమంలో నిన్న అట్లాంటి ఘటన జరగలేదు. కానీ ఈ ఉదయం రిమాండ్ తరలిస్తున్నప్పుడు అనుకోని సంఘటన జరిగినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో వెపన్ తో దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం పోలీసులు లోపల విచారణ చేస్తున్నారు. ఆ విచారణ తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అపర్ణ, ప్రస్తుతం నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి వద్ద అయితే పెద్ద ఎత్తున రియాజ్ సంబంధించిన నిందితుడు రియాజ్ సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అపర్ణ.